హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవతార్ ఛానల్. ఈరోజు మనం వ్యవసాయానికి కావాల్సిన పనిముట్లు ఎట్లా తయారు చేయాలో తెలుసుకున్నాం. అందులో భాగంగా ముందు వీల్స్ అంటే హాఫ్ కేజీ వీల్స్ అంటారు వీటిని. హాఫ్ కేజీ వీల్స్ తెలుగులో కరిగెట్ పైల్స్ అంటారు. ఇవి ఎట్లా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మనకి దానికి కావాల్సిన పనిముట్లు ఏంటంటే హ్యాంగ్లేర్లు, ఛానళ్ళు, రింగులు, పెద్దవి 4, చిన్నవి 2 కావాలి. అయితే దానికి కావాల్సిన ఈ రింగులు దగ్గర ముందైతే వీల్స్కి ఏం కావాలంటే 4 రింగులు ఉంటాయి. ఆ 4 రింగులు కటింగ్ ఉంటాయి. అవి దగ్గర చేసుకొని అది కొడుతున్నారు కదా సుత్తితో, దాన్ని దగ్గర చేసుకొని వెల్డింగ్ చేసుకోవాలి నీట్గా. ఆ వెల్డింగ్ చేసుకుంది అట్లా 4 రింగులు వెల్డింగ్ చేసుకొని పక్కా పెట్టుకోవాలి ఫస్ట్. నెక్స్ట్ ఏంటంటే మనకు కావాల్సిన ఛానల్ని సైజులు మార్కింగ్ పెట్టుకొని ఆ రింగులకి మొత్తం 4 రింగులు కదా, 2 వీల్స్ వస్తాయి. వాటికి ఏం కావాలో మార్కింగ్ పెట్టుకుంటారు ఛానల్కి. వాటి ప్రకారం కట్ చేసుకుంటారు. ఆ పక్క నుండి చూడండి, వాటికి ఆ రెండింటికి ఎన్ని కావాలని మార్కింగ్ చేసుకున్నారు. మార్కింగ్ చేసుకొని ఇప్పుడు ఆ కట్ చేసిన ముక్కల్ని ఆ రింగులకి ఎట్లా జాయిన్ చేయాలో మార్కింగ్ పెట్టుకుంటున్నారు. చూసారు కదా, టేప్తో మార్కింగ్ పెడుతున్నారు. అలాగే ఇదిగోండి చూడండి, ఎన్ని పీసులు కావాలి ఏంటని మార్కింగ్ పెట్టుకుంటున్నారు. అలాగే ఆ రింగ్ పైన రింగు పెట్టి వెల్డింగ్ చేయాలన్నమాట. ఆ రింగుకి సపోర్టు ఒక వీల్కి రెండు వస్తాయి రింగులు. ఆ రింగ్కి మధ్యలో రాడ్ సపోర్ట్ పెట్టి వెల్డింగ్ చేస్తున్నారు. బ్యాలెన్స్డ్ అనమాట, కరెక్ట్ బ్యాలెన్స్డ్ అవుతుంది. అట్లా పెట్టి హ్యాంగ్లర్ ముక్కల్ని యాడ్ చేస్తారనమాట. వాళ్ళు ఎన్ని ముక్కలని పెట్టుకున్నారో చూసారు కదా, అవి అట్లా పెట్టుకొని యాడ్ చేసుకొని చేసుకుంటారు. చేసుకున్న తర్వాత మనకి ఈ సైడు యాంగిల్స్ పెట్టుకుంటారు అనమాట. మధ్యలో కట్ చేసుకున్న ముక్కలు పెట్టుకొని ప్లస్ మార్క్ రావాలి. మనకి కావాల్సిన సైజులో కట్ చేసుకున్న ముక్కల్ని ప్లస్ మార్కులు పెట్టుకుంటారు. చూసారు కదా ఎట్లా పెట్టుకుంటున్నారు. ఆ ప్లస్ మార్క్ ఎందుకంటే దానిపైన 4 కట్ చేసుకున్న యాంగ్లర్ ముక్కలు ఉంటే వాటికి 8 హోల్స్ పెట్టిన ఒక చిన్న రింగ్ ఉంటుంది. మన ఏ ట్రాక్టర్ అయితే ట్రాక్టర్ మనకి ఎవరైతే ట్రాక్టర్ టైర్ని బట్టి ఆర్డర్ ఇస్తారో ఆ రింగ్ని పర్ఫెక్ట్ సెట్ అవ్వడానికి పెడతారనమాట. అట్లా పెడితే మన ట్రాక్టరు టైర్ని బట్టి అవి సెట్ అవుతాయి. వీటిల్లో నెంబరింగ్ కూడా ఉంటుందండి. 14 వరకు ఉండిద్దేమో నెంబరింగ్, నాకు తెలిసినంత వరకు. ఆ నెంబరింగ్ బట్టి ఇవి సెట్ చేస్తారనమాట. చూసారు కదా, బ్యాక్ సైడ్ ట్రైన్ ట్రాక్ కూడా ఉంది షాప్కి. ఇదండి వీల్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఈ సైడ్ పట్టీలు అన్నీ ప్రతి ఒక్కటి ఫుల్ వెల్డింగ్ చేస్తారనమాట. దీని శ్రమ చాలా ఎక్కువనే ఉండిద్ది. వ్యవసాయదారులకు కదా, ప్రతి ఒక్కటి పర్ఫెక్ట్గా చేయాలి. అయితే మీకు రింగులు కావాలి అని అంటే ఎక్కడ దొరుకుతాయి ఏంటంటే కామెంట్ చేయండి. దాన్ని బట్టి నేను మీకు పెడతాను. ఎక్కడ అవైలబుల్గా ఉంటాయి ఏంటని పెడతాను. అట్లాగే మనకి వ్యవసాయానికి కావాల్సిన కల్టివేటర్లు, జంబులు, ట్రాలీ, ట్యాంకర్లు, ప్రతి ఒక్కటి ప్లవ్ ఏవి ఎలా తయారు చేయాలో మీ కామెంట్ని బట్టి నేను చెప్తాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కాంటాక్ట్ నెంబర్ పెడతాను.